తర్వాత ఉపాధ్యాయులతో కలిసి పిల్లల యొక్క భవిష్యత్తు వారి గురించి తెలుసుకునేటటువంటి ఒక కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం పెట్టినటువంటి కార్యక్రమము ఇది. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశం మేఘా PTM పేరెంట్స్ టీచర్ మీటింగ్. కాబట్టి మొట్టమొదటిగా ఈ కార్యక్రమానికి ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అయినటువంటి హెచ్ఎం సార్, హెడ్ మాస్టర్ సార్ ఈ వేణుగోపాల్ సార్ని వేదికలు అలంకరించాలని కోరుతున్నాను. క్లాస్ చూడండి. సార్ రండి సార్. తర్వాత టీచర్ క్లాస్ చూడండి. టీచర్ క్లాస్ రెండవదిగా మన మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసర్ అయినటువంటి ఎంపీడీఓ సార్ శివాజీరెడ్డి సార్ని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. శివారెడ్డి సార్. తర్వాత మూడవగా మన మండల పరిషత్ ఎంపీఓ మండలికి ఎడ్యుకేషన్ ఆఫీసర్ అయినటువంటి తిమ్మప్ప సార్ గారిని వేదికలు అలంకరించడంగా కోరుచున్నాను. తిమ్మప్ప సార్కి టీచర్ క్లాస్. తర్వాత మనకి ఇప్పుడు యువని డిప్యూటీ ఎంపీడీఓ అనేటటువంటి బిల్లు ఇక్కడ ఉంది కాబట్టి దామోదర్ రెడ్డి సార్ని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. దామోదర్ రెడ్డి సార్ ఎక్కడున్నా కూడా స్టేజ్ మీదకి రావాలి. దామోదర్ రెడ్డి సార్. తర్వాత విఆర్ఓ అయినటువంటి టి చంద్రశేఖర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత మనకి ఎంపీటీసీ అయినటువంటి మునయ్య సార్ని వేదికను అలంకరించవలసిందిగా కోరుతుంది. మునయ్య సార్ క్లాస్ ఒక టీచర్ క్లాస్. తర్వాత ఎంపీటీసీ పాపన్నని వేదికను అలంకరించవలసిందిగా కోరుతుంది. రెండన్న. తర్వాత తర్వాత ముత్తయ్య అన్న కూడా మన దగ్గర ఉన్నాడు. ముత్తయ్య అన్న మీరు స్టేజ్ని అలంకరించవలసిగా కోరుతున్నాను. రావాలని. తర్వాత మన సర్పంచ్ అయినటువంటి ఇందిరమ్మ మేడంని ఈ యొక్క కొండపట్ల గ్రామానికి ఫస్ట్ సిటిజన్ అయినటువంటి ఇందిరమ్మ. తర్వాత అన్నం కూడా రమ్మని వేదికను అలంకరించవలసిగా కోరుతున్నాను. అన్న రండి అన్న. లాలప్పన్న ఏ కార్యక్రమం జరిగినా అన్న మాకు ముందు ఉంటాడు. సంతోషమైన మీరు రావడం. ఓకే. తర్వాత మోహన్ రావు అన్న టీడీపీ లీడర్ అన్న రండి అన్న. క్లాస్ కొట్టండి. తర్వాత నారాయణ స్వామి అన్న వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. చీరలు చూడండి ఎన్ని ఉన్నాయి. పాపా ఆ లోపల ఉన్న చీర కూడా తీసుకురండి. విక్రమ్ ఒక చీర తీసుకో, ఇక్కడ పెట్టు. ఈ పక్క ఉన్న చైర్స్ పెట్టు. ఈ కార్యక్రమము ప్రారంభించుకోవడానికి ముందుగా మనము పూజా కార్యక్రమం ఉంటుంది. సో పూజా కార్యక్రమం అంతా కూడా ప్రధానోపాధ్యాయులు సార్ అయినటువంటి హెచ్ఎం సార్ వేణుగోపాల్ సార్ని అది కార్యక్రమం అంతా ముగించవలసిందిగా కోరుతున్నాం. తదుపరి అందరూ కూడా సహకరించాలా. ఈ కార్యక్రమం మొట్టమొదటిగా అయిపోయిన తర్వాత ఈ యొక్క ప్రేయర్ సాంగ్ ఉంటుంది. ప్రేయర్ ఎవరైతే పాట పాడేటటువంటి ఉంది గుండు గుండు
అది అందరూ కూర్చోండి, ఇట్లా కూర్చోండి. ఈ యొక్క కార్యక్రమాలను ఉద్దేశించి ప్రధాన మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. తదుపరి కార్యక్రమం అంతా కూడా హలో, అందరూ నిశ్శబ్దంగా ఉండాలి. ఇంకా సభ స్టార్ట్ అవుతుంది కాబట్టి సభా కార్యక్రమం ప్రారంభోత్సవంలో భాగంగా మొదటిగా ప్రార్థనతో స్టార్ట్ అవుతుంది. ఆడే మాట వస్తున్నాయి. నిశ్శబ్దంబుల్ శోభిల్లం బల్కును నాలువాక్కునన్ సంప్రీతిన్ జగన్మోహిని కుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణిందు బింబావన. క్లాప్స్ కొట్టరాదు, ఇది ప్రేయర్ సాంగ్. ఇక ఈరోజు జరుగుతున్నటువంటి మెగా పీటీఎం 02 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొనగొండ గ్రామంలో ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి మండల డెవలప్మెంట్ అధికారి అయినటువంటి శివాజిరెడ్డి గారికి, మరియు ఎంఈఓ తిమ్మప్ప గారికి, మరియు డిప్యూటీ ఎంపీడీఓ దామోదర్ రెడ్డి గారికి, తర్వాత జెడ్పీటీసీ, ఎంపీటీసీ పాపన్న, మున్నయ్య, ముద్దయ్యతో పాటు మన గ్రామానికి చెందినటువంటి మోహన్ రావు, తర్వాత నారాయణ స్వామి గారికి మన పాఠశాల బృందం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి మరియు వివిధ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు, వాళ్ళకి నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా విద్యార్థుల కోసం మనము దాదాపు ఒక నెల నుంచి కష్టపడినటువంటి విద్యార్థులకు ఈ సమావేశ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశము, తర్వాత దాని యొక్క ప్రయోజనాలు, దాని పర్యవసనాలు, ఇవన్నీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మనకు చాలా అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వడానికి మీరు ఓపికగా ఉంటే అందరూ తమ యొక్క ఉపన్యాసాన్ని మీరు చక్కగా ఆలకిస్తే చాలా సుదీర్ఘంగా వినడానికి మీకు కూడా ఎంతో ఓపికగా ఉండి దాన్ని అందించడానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకు మరొకసారి నేను వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, తర్వాత ఈ కార్యక్రమంలో భాగంగా మొదటిసారిగా మండల డెవలప్మెంట్ అధికారి అయినటువంటి శివాజిరెడ్డి గారిని ఫస్ట్ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మెగా పేరెంట్స్ డే సమావేశానికి వచ్చిన అతిథులకు, తర్వాత హెచ్ఎం గారికి, టీచర్లకు, ఇక్కడికి హాజరైన స్టూడెంట్స్కు, పేరెంట్స్కి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా పేరెంట్స్ మన పిల్లలను ప్రతిరోజు గమనిస్తుండాలి. ఏం చేస్తున్నారు పిల్లలు, స్కూల్కి పోయించినాక ఎక్కడ ఏం చెప్పినారు, ఏం కథ అనేది ఒకసారి అందరు కూడా పేరెంట్స్ ఇంటికి వచ్చిన తర్వాత తమ పిల్లలను అడిగి తెలుసుకోవాలా. ముఖ్యంగా పేరెంట్స్ ఏం చేస్తారంటే ఇంటికి వస్తేనే ఆడపిల్లలు వచ్చినారో లేదో చూస్తారు, కానీ మగపిల్లల గురించి ఆలోచించట్లేదు. మనము ఆడపిల్లలు ఇంటికి ఏ టైంకి వస్తున్నారో గమనించినంత శ్రద్ధగా మగపిల్లలను కూడా టైం లేట్ అయితే ఎక్కడికి వెళ్ళినావు, ఏం చేస్తున్నావు, ఎందుకు ఇంత లేట్ అయిందని ఖచ్చితంగా అడిగితే వాళ్ళు చెడు వ్యసనాలకు బానిస కాకుండా ఉంటారు. మనం అట్లా చూడడం లేదు.
ఆడపిల్లలను చూసినట్లు మగ పిల్లలను కూడా క్రమశిక్షణతో చూస్తే వాళ్ళు కూడా ఏ అసాంఘిక చర్యలు కూడా పాల్పడకుండా ఉంటారు. ఇప్పుడు ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే పిల్లలకు స్టూడెంట్స్కు పేరెంట్స్కు తర్వాత టీచర్లకు మధ్యన ఏమి జరుగుతుంది అంటే మీరంతా ఒకసారి మాట్లాడుకొని మీ పిల్లవాళ్ళ యొక్క స్థితిగతులు ఏ విధంగా చదువుతున్నారు ఏం కథ అనే దాని మీద ఈ మెగా పేరెంట్స్ డే జరపడం జరుగుతుంది. తల్లిదండ్రులు ఈ మధ్య ఒక్కటి నేర్చుకుంటున్నారు. ఎక్కడికైనా మనం ఒక పెళ్లిలో కానీ ఏదైనా జరిగినప్పుడు అక్కడ ముఖ్యంగా ఏం చర్చించుకుంటామంటే మీ పిల్లవాడు ఏడ చదువుతున్నాడు, మా పిల్లవాడు విజయవాడలో విశాఖపట్నంలో ఇక్కడ చదువుతున్నాడు, అది గొప్పగా ఫీల్ అవుతున్నారు. అది మాత్రము తప్పు. ఇక్కడ మనకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒక క్వాలిఫైడ్ టీచర్స్ మాత్రమే సెలెక్ట్ చేయబడతారు. అంటే వీళ్ళు డిగ్రీలు చేసిన తర్వాత బీఈడి ఎంఈడి ఈ విధంగా చేసి క్వాలిఫై అవుతారు. అది చదివినా కూడా ఆ సర్టిఫికెట్ల మీద రావడం లేదు. వీళ్ళు ఒక క్వాలిఫై టెస్ట్ పెడతారు డిఎస్సి, దాంట్లో నెగ్గిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ టీచర్లుగా గవర్నమెంట్ స్కూల్లో వస్తారు. అదే ప్రైవేట్ స్కూల్లో అయితే 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, వాళ్ళకి ఏమిటంటే తక్కువ జీతాలకు పనిచేసే వాళ్ళు కావాలి. అది తల్లిదండ్రులందరూ దృష్టిలో పెట్టుకోండి. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్ అయితే మా వాడికి బాగా వస్తుంది, ఆడ బాగా ఏం చెప్పరు. ఇప్పుడు నేను కూడా కొన్ని కాలేజీలు విజిట్ చేయడం జరిగింది. అక్కడ స్టూడెంట్స్ అంతా షెడ్యూల్లో కూర్చుంటారు, సరైన గాలి ఫ్యాన్ వసతులు ఏమీ ఉండవు. అయినా సరే తల్లిదండ్రులకు ఏమంటే మావాడు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడంటే అదొక గొప్పగా ఫీల్ అవుతున్నారు. కానీ ప్రైవేట్ స్కూళ్ళకు గవర్నమెంట్ స్కూళ్ళకు ఇప్పుడు కార్పొరేట్ స్కూళ్ళకు గవర్నమెంట్ స్కూళ్ళకి ఏం తీసుకోవడం లేదు. అన్ని సౌకర్యాలు ఇక్కడ అమర్చారు. ఇప్పుడు ఇక్కడి నుంచైనా మన పిల్లలందరినీ గవర్నమెంట్ స్కూల్లో చేర్చడానికి అందరినీ ప్రోత్సహించండి. ఇంకా ఏదైనా ఉంటే ఈ సమావేశం నన్ను అధిగమించినందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు పాఠశాల బృందం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ మండల విద్యాధికారి అయినటువంటి ఎం తిమ్మప్ప గారు మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. ఆత్మీయ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్ సార్ గారికి, మండల అభివృద్ధిని అధికారి అయినటువంటి శివాజీరెడ్డి సార్ గారికి, మిగిలిన అధికారులకు, మన గ్రామ పెద్దలకు, ముఖ్యంగా మా విద్యార్థి తరపున మన బడికి ఒక అడుగు ముందుకు వేసేటటువంటి తల్లిదండ్రులకు, మరియు పాఠశాల సిబ్బందికి, భావి తరానికి భరోసా ఇచ్చేటువంటి విద్యార్థులకు మెగా పేటీఎం 2.0 తరపున స్వాగతం, సుస్వాగతం. ఎప్పుడైతే బడి మనది అనుకుంటామో ఖచ్చితంగా బడి బాగుపడుతుంది. అది అనుకోవాల్సింది ఎవరంటే ప్రభుత్వము, ప్రజలు. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వము ఎన్నో పథకాలు చేపట్టి ముఖ్యంగా మన బడిలో నాణ్యమైన విద్య అందించడానికి పాఠశాల సిబ్బంది అయినటువంటి హెడ్ మాస్టర్ టీచర్స్ని ఇస్తుంది. మధ్యాహ్నం చక్కటి ఒక పూట భోజనం చేయడానికి కావలసిన సరుకులు, వాటిని తయారు చేయడానికి కావలసినటువంటి సిబ్బందిని నియమించింది. మళ్ళీ శౌచాలయాలు అంటే టాయిలెట్స్ని శుభ్రంగా చేయడానికి ఆయాలు కూడా నియమించింది. మరి ఆయాలకు జీత భత్యాలు కూడా తల్లికి వందనం పేరుట వచ్చినటువంటి 15,000 రూపాయలలో 2,000 మినహాయించి మన జిల్లా కలెక్టర్ గారి అకౌంట్లో వేయడం జరిగింది. వాటితోనే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసేటువంటి ఆయాలకు నెలకు 6,000 రూపాయల ప్రకారం జీతం ఇస్తుంది. మళ్ళీ ఇవన్నీ కూడా బడి కోసమే. మళ్ళీ మెగా పీటీఎం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే సమాజాన్ని బడికి అడుగులు వేయడం. ఒక అడుగు డిసెంబర్ 7, 2024 వేయడం జరిగింది. మరో అడుగు ఈరోజు వేసి చాలామంది వచ్చారు. వచ్చిన వెంటనే ఎడం పక్క చూస్తే ఒక సెల్ఫీ తీసుకోవడానికి తల్లి తన పిల్లలతో పాటు గుర్తు చిహ్నంగా ఎంతోమంది పిల్లలు అక్కడ ఫోటోలు దిగుతుంటే చాలా సంతోషం వేసింది. ఇట్లా ఒకసారి వచ్చారు. ప్రతి నెలకు ఒకసారి మన బడికి రండి.
మీ పిల్లల యొక్క చదువు విషయంలో అడగండి, చదువు గురించి అడగండి. ఇక్కడ మన ఉపాధ్యాయులు చాలా ఉన్నతమైనటువంటి చదువులు చదివి వేల మందిలో వేల ఉద్యోగాలకు లక్షల మంది పరీక్ష రాస్తే వారు దాంట్లో మెరుగ్గా తయారయ్యి మంచి ఉపాధ్యాయులు మన ప్రభుత్వ పాఠశాలలో బోధిస్తున్నారు. మనమేమో దూరంగా ఉండే కొండల నునుపని ప్రైవేటు పాఠశాలకు పంపిస్తాం. కానీ అక్కడ ఇరుకు గదులు, ఆట స్థలం లేక, ఫీజుల ఒత్తిడి భరించలేక పక్కన వాళ్ళు పంపిస్తున్నారు కదా అని చెప్పి కొంతమంది తల్లిదండ్రులు మామూలుగా ఆశపడి అప్పులు కోసి పొలాలమ్మి స్థలాలమ్మి పిల్లల్ని చదివిస్తుంటారు. అక్కడ చదువు కాదు, ఒత్తిడి వాళ్ళు పెంచుతున్నారు. ఆ ఒత్తిడి తట్టుకోలేక మీరు పెట్టిన డబ్బులకు ప్రతిఫలం తీసుకురాలేక నలిగి మీకు చెప్పలేక అక్కడ పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పినా వినలేక ఆ పిల్లలు తక్కువ కాలంలోనే 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని స్వర్గస్థులు అవుతున్నారు. అలాంటి పరిస్థితి మన బడిలో లేదు. అందరికీ విద్య, అది ప్రభుత్వ బాధ్యత. తల్లిదండ్రులుగా మన బాధ్యత ఏమి? 1 గంట లేదా 2 గంటలు విద్యార్థి దగ్గర కూర్చోండి. మీరు ఇచ్చేటువంటి భరోసా పిల్లలకి భరోసా. మీరు పిల్లల్ని తిట్టకండి, కొట్టకండి. మన ఎంపీడీఓ సార్ చెప్పినట్లు మగ పిల్లలు ఏమైనా పర్లేదు, ఆడపిల్లలు బాత్రూమ్ బాగుంటే చాలనుకుంటారు. కానీ ఆడపిల్లల మీద ఎందుకు ఆసక్తి చూపుతున్నారంటే మగ పిల్లల్ని పట్టించుకోలేక. అంటే మీరు కాదు, మగపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులు సరిగ్గా పట్టించుకోక సమాజంలో అమ్మాయిల మీద అగాత్యాలకు పాల్పడి అమ్మాయిలను వేధిస్తూ రకరకాల వేధింపులకు గురి చేసి మధ్యలో బడి మానేసి వెంటనే ఆమెకు ఒక బరువైనటువంటి బాధ్యతను అప్పగిస్తారు. అదే అర్లీ మ్యారేజ్. అర్లీ మ్యారేజ్ అనేటువంటిది అంటే తొందరగా పెళ్లి చేయడం అనేది అది మంచి పద్ధతి కాదు. వారు 18 సంవత్సరాలు నిండి ఉండాలి, వారికి అన్ని రకాలుగా అభివృద్ధి జరగాలి. అందుకే మన గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎల్కేజీ నుంచి పీజీ వరకు, అంటే PP1 క్లాస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అన్ని రకాలుగా ఉచితంగా చదివిస్తుంది. అన్ని రకాలుగా ఇప్పుడు పాల్బడి అంటాం, అంగన్వాడీలో పిల్లలకు ఉచితంగా అన్ని చదువుతో పాటు బలవర్తకమైన ఆహారాన్ని ఇస్తున్నారు. అది అంగన్వాడీ కేంద్రాల్లో. మళ్ళీ 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మధ్యాహ్న భోజనంతో పాటు అన్ని సకల వస్తువులు ఇస్తున్నారు. మళ్ళీ డిగ్రీ చేరిన తర్వాత ఫీజు రింబర్స్మెంట్ ప్రకారం వాళ్ళకి నెలకు 3 నెలలకు ఒకసారి ఫీజులు ఇస్తున్నారు. ఇంకా పీజీ వరకు హాస్టల్స్ ఉన్నాయి, యూనివర్సిటీలు ఉన్నాయి, చక్కగా చదువుకోవచ్చు. కాబట్టి అందరూ పేరెంట్స్కి నమస్కరించి చెప్పేది ఏమంటే మీ పిల్లలను ఎదగనివ్వండి, చదవనివ్వండి. వాళ్ళు ఎంతవరకు చదివితే అంతవరకు చదివిస్తూనే ఉండండి, ఇబ్బంది ఏం లేదు. వారు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే స్థాయికి ఎదగాలి. ముఖ్యంగా మీరు కూడా అమ్మా నాన్నలకు మంచి పేరు తీసుకురావాలి. తల దించుకునే పని చేయకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంతమంది హేళన చేసినా, అమ్మ తన కడుపులో 9 మాసాలు ఎలాగైతే మిమ్మల్ని కాపాడుకుంటూ వచ్చింది, అలాంటి బిడ్డ ఏమైనా బాధపడితే తట్టుకోలేదు. బట్ మీరు కూడా అబ్బాయిలైతేనేమి అమ్మాయిలైతేనేమి తల్లిదండ్రులకు తల వంచే పని చేయకూడదు. ఏమంటారు? తెస్తారా? బాగా చదువుతారా? మళ్ళీ మీకు ఏదైనా సరే బడిలో అయితే ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్ సార్ ఉన్నాడు, తరగతిలో అయితే మీ తరగతి ఉపాధ్యాయుడు ఉన్నాడు, ఇంటిలో అమ్మా నాన్న ఉన్నారు. వాళ్ళతో షేర్ చేయండి. ఎవరో పనికి మాలిన వాళ్ళ మాటలు విని వారి సలహాలు తీసుకొని అదే నిజం అనుకొని ఒకసారి సినిమా మగధీర సినిమాలో ఒకసారి హీరోయిన్తో పాటు కిందికి పడిపోతాడు. అట్లా కొంతమంది మన పిల్లలు కూడా అదే నిజం అనుకొని చిన్న పిల్లప్పుడు మంచం మీద నుంచి టక్కని కింద పడేసినారు, బొక్క బోర్లో పడిపోయినారు, పండ్లు రాలిపోయినా ముక్కంతా సాఫ్ అయిపోయింది. సినిమాలు అనేటువంటివి వినోదం కోసం, అది నిజం కాదు. వాస్తవం ఏమంటే అమ్మ చెప్పిందే వాస్తవం, నాన్న చెప్పిందే నిజం, బడిలో చెప్పేదే నిజం. మిగతా వాళ్ళు ఎవరు చెప్పినా వినండి, తప్పులేదు. కానీ అదే నిజం అనుకొని దాన్నే ఫాలో అయిపోయి కష్టాలు తెచ్చుకోవద్దండి. ఈ కాలంలో
ఎన్నో రకాలుగా చెడు మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా సెల్ ఫోన్, ముఖ్యంగా మరొకటి ఇంటిలోనే ఉంటుంది. ఇట్లా ఆన్ చేస్తేనే రండి 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 నా ముందు కూర్చోండి. ఏది? టీవీ కదా. మనల్ని బాగా ఇబ్బంది పెట్టేవి రెండే రెండు. నాన్న చేతిలో ఫోను, అమ్మ చేతిలో రిమోట్. ఈ రెండే మనల్ని బాగా చెడు కొట్టేది. అంటే చదివేటప్పుడు దయచేసి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రోజుకు 4 మార్కుల జవాబును రాసి అమ్మకు చూపించండి, నాన్నకు చూపించండి. ఒకవేళ అమ్మా నాన్న లేనప్పుడు అవ్వ తాత దగ్గర ఉంటారు, లేదా అమ్మా నాన్న లేనప్పుడు హాస్టల్లో ఉంటారు కొంతమంది, లేదా బాబాయ్ దగ్గర ఉంటారు, పిన్ని దగ్గర ఉంటారు, మేనమామ దగ్గర ఉంటారు, మేనత్ దగ్గర ఉంటారు, ఎవరి దగ్గర మీరు ఉంటారు వాళ్ళకి చూపించండి. రోజుకు 4 మార్కుల జవాబు. అది తెలుగులో 4 మార్కులు, హిందీలో 4 మార్కులు, ఇంగ్లీష్లో 4 మార్కులు, మ్యాథ్స్లో 4 మార్కులు, పిఎస్లో 4 మార్కులు, బయాలజికల్ సైన్స్లో 4 మార్కులు, సోషల్లో 4 మార్కులు. అన్ని మార్కులు అమ్మకు చూపెడితే అమ్మ మిమ్మల్ని సంతోషిస్తుందా లేదా? సంతోషిస్తుందా లేదా? మీరు అమ్మ కడుపులో ఉన్నప్పుడు మీకు ఏమి కావలిస్తే, ఏం తినాలనిపిస్తే అమ్మ అదే తినింది. అమ్మ అదే తినింది. మీరు ఏదైతే మనసులో అనుకుంటారో అదే తినింది చిన్నప్పుడు కడుపులో ఉన్నప్పుడు. మళ్ళీ అమ్మ కోసం ఈ పని చేయలేరా? రోజుకు 4 మార్కులు, రోజుకు 4 మార్కులు. ఎంతమంది తీసుకొని వస్తారు? రోజు 4 మార్కులు అమ్మకు చూపిస్తారు. రోజు 4 మార్కుల జవాబును రాసి అమ్మకు చూపించే వాళ్ళు మాత్రం చేతులు ఎత్తండి, మనస్ఫూర్తిగా ఎత్తండి. మళ్ళీ ఏదో చెప్పినాను అమ్మ చూస్తుందేమో ఎత్తకపోతేనే కాదు, నాన్న చూస్తాడేమని కాదు, మనస్ఫూర్తిగా చేసేదే చెప్పాలి. మనస వాచ కర్మణ, మనసులో ఉండేదే చెప్పాలి, చెప్పిందే చేయాలి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ. ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ప్రధాన పెద్దల వారికి కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. వెరీ థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ డిప్యూటీ ఎంపీటీఓ గారు దామోదర్ రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈనాటి పీటీఎం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైనటువంటి మండల పరిషత్ అభివృద్ధి అధికారి గారికి, అలాగే గౌరవ ప్రధాన ఉపాధ్యాయులు గారికి, అందరూ ప్రజాప్రతినిధులకు మరియు ఉపాధ్యాయులకు, అలాగే పేరెంట్స్కి అందరికీ నా నమస్కారాలు. ఈరోజు మనం మెగా పీటీఎం జరుపుకుంటున్నాం ఒక మీటింగు. ఈ మీటింగ్ యొక్క ముఖ్య లక్ష్యం ఏమంటే, ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఇక్కడ మనం అందరూ ఒక షామియానా కింద కూర్చున్నామా? దీన్ని షామియానే అంటాం కదా. ఎన్ని కట్టెల సపోర్ట్తో ఇది నిలబడింది? 9 కట్టెల సహాయంతో నిలబడింది. ఒక కట్టె సహాయంతో మీరు నిలబెడతారా? దీన్ని నిలబెట్టలేరు.